ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రొయ్యలు చేసుకుంటాం. రొయ్యలు పాతకాలం వంట అనప గింజలు వేసి కూర చేస్తాం. చాలా బాగుంటుంది. రండి చూస్తుంది. దానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1 కేజీ, అనప గింజలు ఒలిచి పప్పులు చేసి పెట్టుకోవాలి. ఇది 1/4 కిలో అనప గింజలు, టమోటాలు 3, కొద్దిగా కరింపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్ని ఎర్రగడ్డ, ఒక 4 తెల్లపాయలు దంచి పెట్టుకోవాలి, ఒక 2 బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు, పట్ట, లవంగము, కొద్దిగా మసాలా 1 స్పూన్ 2 స్పూన్లు మసాలా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉంటుంది. పేస్ట్ కావాల్సిన పదార్థాలు: ఒక ఎర్రగడ్డ, టెంకాయ, తెల్లగడ్డ, అల్లం ఇవన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గుండం పెట్టుకోవాలి. సోంపు, లవంగము, పట్ట, బిర్యానీ ఆకు. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి. పసుపు పొడి వేసుకోవాలి. పసుపు పొడి వేసుకున్నాక తెల్లగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు తెల్లగడ్డ వేసుకోవాలి. తెల్లగడ్డ వేగినాక కొత్తిమీర, కరింపాకు. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. అనపకాయ ఇప్పుడు ఆ గింజలు వేసుకోవాలి. ఆ గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా పేస్ట్, ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి. ఎవరైనా చేసుకోవచ్చు. ఈజీ ఇది చేసేది. భలే టేస్ట్గా ఉంటుంది. రొయ్యలు బాగా వేగాలన్నమాట. భలే టేస్ట్గా ఉంటుంది. సూపర్ టేస్ట్. ఈరోజైతే కూర ఎమ్మీగా ఉంటుంది. ఈ గింజలు అంత టేస్ట్ అన్నమాట. అనప గింజలు కూర, అనప గింజలు రొయ్యలు కూర గుమ్మ అని వాసన భలే ఉంటుంది. కొంచెంసేపు మూసి పెట్టేసి ఒక 5 నిమిషాలు వాడమే. 5 నిమిషాలు. ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. రొయ్యల్లో నీళ్ళంతా బయట వచ్చేసింది కదా. మీ రుచికి తగినంత కారం. మేము కారం కొద్దిగానే వేస్తాం, ఎందుకంటే పాప తింటుంది కదా. అది కారం అనేసి కొంచెం కారం వేస్తే బాగుంటుంది. సరిపోతుంది ఈ కారం. నేను కొద్దిగానే వేస్తాను, ఎందుకంటే బిడ్డ తింటుంది కదా. దాని కారం అని మళ్ళీ ఏడుస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఉడికింది కదా. పప్పు ఉడకాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. రొయ్యలు పప్పు ఉడకాలి కదా. కొద్దిగా నీళ్ళు, మసాలా నీళ్ళే ఉంటుంది కదా. ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఇప్పుడు ఉడికింది చూడండి. ఆయిల్ బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు హై మంట పెట్టుకొని బాగా వేసుకొని మిరియాల పొడి చల్లుతాం. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. అయిపోయింది చూడండి. స్టవ్ ఆపేస్తాను. అలా పెట్టుకున్నాను.